తర్వాత అందరినీ కలపాలి అనే ఉద్దేశం మాత్రం నాకు ఫస్ట్ నుండి ఉండేది. జనరల్గా దైవజనులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఇది కేవలము దేవజనులకు సంబంధించి, దేవజనుల బిడ్డలకు సంబంధించి, సంఘస్థులకు సంబంధించి కార్యక్రమాలే చేస్తున్నాం. ఒక్కడే వచ్చాడు, చెట్టు కింద పడుకున్నాడు, ప్రార్థన చేశాడు, స్థలం పొందాడు. ఒక్కడు ప్రార్థన చేస్తేనే స్థలం వచ్చిందంటే మన అందరం 20,000 మంది ఒకే చాట గుడుకుని ప్రార్థన చేస్తే ఒక్కసారి ఆలోచన చేయండి, దేశమే మన వశమైపోతుంది. 1 వాయిస్ 1 విజన్ 1 గ్లోర్. యూదా గోత్ర సింహం గర్జిస్తే ఎట్లా ఉంటుందో మనం ఆ రోజు అక్కడ చూపించాలి అనేది నా ఆశ. అందుకని ఆ విజయాన్ని పట్టుకుని నేను కొంతమందికి చెప్పడం, వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేయడం, అందరం కలిసి పనిచేస్తున్నాము. మీరందరూ కూడా కలవాలి అని ఆశపడుతున్నాను, మీరందరూ రావాలని ఆశపడుతున్నాను. మీ ద్వారా అనేక మందికి చెప్పాలని కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఎంతమందికి తెలుసు? మీ అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ తెలుసు కదా, కానీ ఎవరైనా కట్టారా? నేను హైదరాబాద్లో ఉంటాను, మాకు ఫోన్లు వస్తాయి, బజాజ్ అదని ఇదని హెల్త్ ఇన్సూరెన్స్ చేయండి, అది చేయండి, చేయండి. హెల్త్ ఇన్సూరెన్స్ 1 టైం చేశాను. ఆ ఇయర్లో నాకేం అవ్వదు. 30,000 ఎంతో కట్టాల్సి వచ్చింది. కట్టాను, మళ్ళీ కట్టండి, నేను డబ్బులు కడతాను కానీ నాకేం అవ్వట్లేదు, దేవుడిని కాపాడేస్తున్నానని అయిపోయింది. కట్టడం చేసిన తర్వాత అయింది, నిజం అయింది. అసలు హాస్పిటల్కి వెళ్తే 30,000 పెడితే అయిపోయేదేమో 1 లక్షలు అయ్యింది. ఎవరు ఇస్తారు? కానీ మనకి ఇస్తానంటూ మనం చేయాల్సింది ప్రార్థన చేద్దాం, ఒక ఐక్యంగా ఉందాం, ముందుకెళ్దాం. 2 విషయాలు అయితే చాలా సింపుల్గా 2 విషయాలు మీకు అర్థం అవ్వాలని. హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎవరు వాళ్ళు అందరూ వాళ్ళ గురించి పట్టించుకోరు, నిజంగా పట్టించుకోరు. క్రిస్మస్ అనే టైంలో మేము కూడా మన షాపులు మాకు ఇలా ఉన్న భాషలు అయిపోతారు. మిమ్మల్ని పట్టించుకోకుండా ఎవరైనా చెప్పలేరు, వాళ్ళ ప్రకారం ఎంత వెళ్ళిపోతారు. కానీ న్యూజిలాండ్ అనే క్రిస్టియనిటీ లేకుండా చేయడానికి ఒక కమ్యూనిటీ ముందుకు వస్తుందని, వాళ్ళ పైకి లేకుండా ఏళ్ళు డౌన్ చేయడానికి ఒక కమ్యూనిటీ ఏర్పడింది. వాళ్ళు ఇదివరకు అలా ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కడ పట్టిన బాంబులు ఏదో జరుగుతుంది. మన దేశంలో జరగకుండా ఉండాలంటే ఏంటి ముందుకు రాకుండా మనం
ఊరు వెళ్తే అక్కడ ఏం చేస్తుందో మనల్ని అన్ని రకాలుగా అంటే ఒక పాయింట్ అంటే ఇది మనకు మేలు అని నేను చెప్పను కదా, అన్ని రకాలుగా మనకు ఉపయోగకరం. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే ఒకరికొకరు సహకరించుకోవడం, సేవకు ఇవ్వడం